నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం గతంలో ఒక వీడియో చేసామండి, త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలని కదా. చాలా మంచి మంచి విషయాలు చెప్పారు మీరు. అయితే ఈ రోజు ఏంటంటే, పడుకునే ముందు మనం ఎలాంటి పనులు చేస్తే ప్రశాంతంగా నిద్ర పడుతుంది, నిద్ర పట్టడానికి చిట్కాలు కాదు, పడుకునే ముందు ఏం చేయాలి అది. పడుకునే ముందు ఏం చేయాలి అంటే, ప్రధానంగా స్క్రీన్ ఆపేయాలి ఒక అరగంట ముందు. అది ఇదివరకు చెప్పుకున్నాం. మామూలుగానే మనం ఏం చూసి ఏం ఆలోచించి పడుకుంటామో అదే మనకి కళల్లో వస్తూ ఉంటాయి. అవును, మనం ఆ మూడ్స్లోనే పొద్దున్నే నిద్రలేస్తాం. ఇది మనకు తెలిసిందే కదా. ఆ మూడు కంటిన్యూ అవుతుంది రమగారు, మార్నింగ్ లేచే వరకు మూడు కంటిన్యూ అవుతుంది. పోట్లాడుకుని పడుకున్నాం అనుకో, నిద్ర పట్టదు 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 పట్టదు, ఎప్పటికో నిద్ర పడుతుంది. కలతగా ఏదో పరిగెడుతున్నట్టు, పారిపోతున్నట్టు, ఏవో శిథిలాలయాలు కనపడతాయి, గుడిసెలు కనపడతాయి, ఏమిటో కనిపిస్తాయి కల్లో. హైరానగా బేజారుగా ఉంటుంది. పొద్దున ఇలా క్లాసం ఇలాగే లేస్తాం, మూత అలాగే ఉండిపోతుంది. ఏ మూతితో పడుకున్నామో అదే మూతితోటి లేస్తాం. మొహంలో మార్పు ఏముంది? మూతి కిందకుందా పైకుందా అనే దాన్ని బట్టి కదా నవ్వొచ్చేది మనకి కదా. అవునా కాదా? న్యాచురల్లీ. అందుకని పడుకునే ముందు పోట్లాడకూడదు. కానీ నిజంగా మీరు టీచింగ్ ప్రొఫెషన్కి కరెక్టే ఆప్టే రమగారు. మీ ఎగ్జాంపుల్స్ సూపర్. పోట్లాడద్దు నైట్. రైట్. తప్పకుండా బుక్ రీడింగ్ అలవరుచుకోండి. స్క్రీన్లో చదవద్దు. నేను అదే చెప్తున్నా కానీ నిజంగా నేను చెప్తున్నా కానీ నా దగ్గర ఉన్న పుస్తకాలు ఇంచుమించు కానీ చదివేసుకున్నాను. అయిపోయిన పుస్తకాలు లేవు. బుక్ ఎగ్జిబిషన్ తెచ్చిన పుస్తకాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడే ఇప్పుడెక్కడ అవి ఉన్నవే చదివితే మనకు కొత్త కంటెంట్ రాదు కదా. అందుకని నేను స్క్రీన్లో చదవాల్సి వస్తుంది. కానీ బుక్ స్క్రీన్ కంటే బుక్ మంచిది. చిట్టి పొట్టి పిల్లలు ఉంటే పిల్లలతో పాటు కూర్చుని ఏదైనా ఒక పుస్తకం చదవండి. ఇది చెప్పడానికి ఏదో సినిమాటిక్ వేషంగా ఉంటుంది, కానీ నేను చాలా సినిమాటిక్ వేషాలు ఆల్ సినిమాటిక్ అని చెప్పేస్తా. బట్ దీన్ని మాత్రం సినిమాటిక్ జెస్చర్గా నేను చెప్పను. ఇది ఎంత ఉపయోగపడుతుందంటే మీకు, అంటే గట్టిగా చదువుకుంటూ ఉంటే వాళ్ళు కూడా వినేలాగా. పిల్లాడి కథ మనం పైకి రీడ్ ఎలా చదువుతాం, కథ చెప్తాం మామూలుగా కదా. ఇప్పుడు లేటెస్ట్ ఈ కాలంలో పద్ధతి ఏంటంటే, ఇది అమెరికన్ ఐడియా అయినప్పటికీ కథలు చెప్పడం మన పాత ఐడియా. కథ చదవటం, బుక్ చదవటం ఇంగ్లీష్ వాళ్ళ ఐడియా. ఏంటి రమగారు ఉపయోగం ఏంటంటారు? దానివల్ల ఉపయోగం ఏంటంటే, పిల్లలు మన వాయిస్కి అలవాటుగా ఉంటారు. తర్వాత లాంగ్వేజ్ స్కిల్స్ బాగా వస్తాయి. మనం చదువుతుంటే వాళ్ళకి అర్థమవుతుంది కదా. వాళ్ళతో పాటు మనం కూడా కథలోకి ప్రయాణిస్తాం. సాధారణంగా పిల్లలకి చదివే కథలు ఏమంటే, వాడు కొట్టాడు, వీడు చంపాడు, వీడు పరిగెత్తాడు, పారిపోయాడు చదవం కదా. ఓ ఎలుగుబంటి, ఓ కుక్క పిల్ల, ఓ ఇది, వాడు తిన్న తర్వాత చక్కగా నడిచాడు, చాలా బుద్ధిమంతుడయ్యాడు, హ్యాపీలీ లివ్డ్ ఎవర్ ఆఫ్టర్ అని చదువుతాం. అంతే కదా. ఫెయిరీ టైల్స్, చక్కటి కథలు చదువుతాం, నీతి కథలు, బుద్ధిమంతమైన కథలు. వాటిల్లోకి ప్రయాణించేసరికల్లా మన బుద్ధి ఎలా అవుతుంది? ఒక సాఫ్ట్ జోన్లోకి వెళ్ళిపోతుంది. అది వాళ్ళకి మంచిది, మనకి మంచిది. వాళ్ళ కోసం ఓ కథ చదవండి. 10-12 ఏళ్ళు వచ్చే వరకు కూడా పిల్లల కోసం చదవచ్చు. పిల్లలకు కూడా బుక్ రీడింగ్ అలవాటు అవుతుంది. పడుకునే ముందు పుస్తకం రీడ్ చేసి పడుకుంటే బ్రెయిన్కి చాలా మంచిది. స్క్రీన్ కాకుండా ట్రై చేయండి కనీసం. ఓకే, కిండల్ కొని ఇచ్చేస్తే పిల్లలు నావెల్స్ చదివేసుకుంటారు, కథలు చదివేసుకుంటారు, బాగానే ఉంటుంది. పుస్తకాలు కూడా కొంటూ ఉండండి. ఓకే. తర్వాత పడుకునే ముందు చక్కగా ఒక గ్లాస్ వేడి పాలు, హాట్ వాటరు కూడా తాగొచ్చు. హాట్ వాటరు మన హెర్బల్ టీ లాంటిది ఏదైనా ఘాట్ అయినది, హైరానగా ఏదో వేసి కాకుండా సింపుల్ ఒక చిక్కటి సన్నటి వాసన వచ్చేది వేడి నీళ్ళల్లో ఒక దాల్చిన చెక్క వేసుకున్నాం. తర్వాత ఏమో ఒక పుదీనా ఆకు, ఒక బంచ్ ఒక్క ఆకు కాదు, మన తులసి దళంలాగా ఒక దళంలాగా ఉంటుంది, తలకాయ తుంచుతాం కదా, 1 or 2 వేసి ఒక కప్పు వేడి నీళ్ళు తాగండి. ఇది నిద్ర బాగా పట్టిస్తుంది, కూల్గా ఉంచుతుంది బ్రెయిన్ని, పొట్టకి మంచిది, ఆరోగ్యానికి చాలా ఉపయోగపడే అలవాటు. మామూలుగా మనకున్న గుడ్ హ్యాబిట్స్లో ఇవి కూడా ఉంటే మంచిది. లేకపోతే వీలు వెంబడి ఒక్కొక్కటి అలవాటు చేసుకోండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పిల్లలకి వేడి పాలు ఇవ్వండి. పెద్దవాళ్ళు ఓపిక లేని వాళ్ళకు కూడా వేడి పాలు ఇచ్చేయండి. ఓపిక ఉండి శుభ్రంగా మనకు మళ్ళీ బాగున్న వాళ్ళు ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగండి. వెయిట్ రిడక్షన్కి పనిచేస్తుంది, బ్రెయిన్కి మంచిది, పొట్టకి మంచిది, అన్నిటికీ మంచిది. ఒక అలవాటు.
దాంతోపాటు పడుకునే ముందు అన్ని 4 పనులు చేసుకుంటాం. పాలు తోడుపెట్టటాలు, ఏదో స్టవ్ సరి చేసుకోవటాలు, వాకిలి తలుపులు వేయటాలు, తాళాలు వేయటాలు, అన్ని గ్రిల్స్ సెట్ చేసామా లేదా, కర్టెన్లు వేసుకోవటమో తీసుకోవటమో, పిల్లలందరికీ దుప్పట్లు ఉన్నాయి లేదా, ఇవన్నీ చూసుకుంటాం కదా. చూస్తామా? దానికి ఒక 10-15 నిమిషాలు టైం స్పెండ్ చేస్తాం. దాంతోపాటు దైవ ప్రార్థన చేసుకోవటం ఏదైనా ఒకటి. కళ్ళు మూసుకుని ఇష్ట దైవం, నీకు అమ్మా నాన్ననే ఇష్టం, దైవం మీద ప్రీతి లేదు అనుకోండి, అమ్మా నాన్నని తలుచుకోండి, ప్రే చేయటం. దీంతోపాటు ఒక మంచి హ్యాబిట్ ఒకటి ఇవాళ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను జయ. ఏమీ చేయకుండా ఉండటం. చెడ్డ పన ఏ పని చేయొద్దు, చెడ్డ లేదు మంచి లేదు. బ్రెయిన్ని ఖాళీగా ఉంచటం, వ్యక్తి చేత్తో పని కాదు. ఈ బ్రెయిన్ని ఖాళీగా ఉంచటం అనేది ఒక అలవాటు చేసుకోవాల్సిన ప్రక్రియ. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆఫీస్లో హైరాన్గా ఉందనుకోండి, అంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ సరిగ్గా వినండి, బాగా ఆలోచించండి. నేను చెప్పేది వినటం కంటే విని మీరు ఆలోచించుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. మంచి ఆఫీస్లో హైరాన్ హెక్టిక్ పని, ఇంటికి రాగానే మన బిహేవియర్ ఎలా ఉంటుంది దాన్ని ప్రతిబింబిస్తుంది. ఓకే, ఖచ్చితంగా. ఇంట్లో చెడామడా పోట్లాడి కారు తీసుకుని బయటకు వెళ్తారు, లేదా బండి తీసుకుని బయటకు వెళ్తారు. మన డ్రైవ్ ఎలా ఉంటుంది, ఇది ఇక్కడ గొడవ దీని మీద ప్రతిబింబిస్తుంది కదా. ఆఫీసులో చాలా ప్రెషర్, లేదా వ్యాపారంలో చాలా ప్రెషర్లు, డబ్బులు టైటు, అక్కడ ఇరుక్కుపోయినాయి, ప్రెషర్ తల పగిలిపోతూ ఉంటుంది. ఆ ప్రెషర్తో మీరు డ్రైవ్ చేస్తే ప్రమాదం. ఇంటికి వస్తే గొడవ, నీ గోల ఏంటి, నేను చచ్చిపోతుంటే మాకు కూడా చెప్తే మాకు అర్థమవుతుందంటారు ఆడవాళ్ళు. ఆ ప్రెషర్ వాళ్ళు కూడా తీసుకుని వాళ్ళు హైరాన్ పడతారు. ప్రెషర్ఫుల్గా ఉండే జీవితంలో ఉన్న వాళ్ళందరూ ఆడ మగ కూడా, ఇది విద్యార్థి దశ నుంచి కూడా అలవాటు చేసుకోవాలి. విద్యార్థులు నేర్చుకోండి. యంగ్స్టర్స్ మనల్ని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, పెద్దవాళ్ళు అలవర్చుకోవడానికి ట్రై చేయండి. బ్రెయిన్ని ఖాళీ చేసేయటం, ఏమీ ఆలోచించకుండా, ఏది గుర్తు చేసుకోకుండా ఉండగలమా లేదా చెక్ చేసుకోండి. ఒక టైం పెట్టుకోమంటారా? ఈ పడుకునే ముందు చేయాలి అది. ఓకే. బ్రెయిన్ని ఖాళీగా ఉంచాలంటే ఎలా కుదురుతుంది? ఆలోచనలు వచ్చేస్తుంటాయి. దేవుడి దగ్గర కూర్చున్నా సడన్గా అది ఎక్కడ పెట్టాం గుర్తొస్తూ ఉంటుంది. గుళ్ళోకి వెళ్ళి కూడా గుళ్ళో మనకి కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇప్పుడు ఏం చేయాలంటే నా బ్రెయిన్ని ఖాళీ చేసుకోవాలి. నా పొద్దుటి ప్రెషరు, రేపు నేను చేయవలసిన స్కెడ్యూల్ అవి ఏం వద్దు, నాకు 5 నిమిషాలు చేయండి చాలు. అది అసలు 5 నిమిషాలు మనం ఉండగలమా? 1 మినిట్ ఉంటే అది గంటలాగా అనిపిస్తుంది. మామూలుగా మనం టెన్షన్ తీర్చుకోవడానికి ఏం చేస్తాం, ఇది వరకు చెప్పాం, మన పాత సంఘటనలన్నీ ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు నేను అక్కడికి వెళ్ళాను, తర్వాత ఎక్కడికి వెళ్ళా, తర్వాత ఏం చేశా, వాళ్ళు నేను ఏం బట్టలు కట్టుకున్నాను, ఇలాంటివి ఆలోచించి చిన్నప్పటి మొహాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే బ్రెయిన్ ఫ్రీ అయిపోతుంది, టెన్షన్ తీరిపోతుంది. ఇలాగా ఏది చేయకుండా బ్రెయిన్ని ఖాళీ చేయటం అనేది కూడా ఒక ప్రక్రియ, కష్టమైన ప్రక్రియ అండి. కానీ మీకు ఎంత ఉపయోగపడుతుందో, నేనేం చేస్తున్నానో అని చెప్తా. ఇది నేను ప్రాక్టీస్ చేయకుండా కొన్ని విషయాలు అసలు చెప్పని చేయ, ఆఖరికి వంటలు కూడా ఇంట్లో ఒకసారి చేసి వస్తాను నేను. అవునండి. నాకు చాలా అనుమానంగా ఉంటుంది. కళ్ళు మూసుకున్నాం అనుకో, కళ్ళు మూసుకుని రెప్పని చూడటానికి ట్రై చేయండి. నువ్వు ట్రై చేయి. ఎస్. నీకేం కనపడుతుంది? ఏవేవేవో అస్పష్టమైన రూపాలుగా అది ఇదిగా వెళ్ళిపోతుందా? అవును, వెళ్తుంది. 2-3 సార్లు చేశాక 4వసారి నీకేం కనపడదు. ఓకే. వెలుగే ఉంటుంది. రెప్పల రంగు, రెప్పల్లోకి దూసుకు రాబోతున్నటువంటి వెలుతురు ఒక లైటర్ షేడ్, లైట్ కింద ఉన్నాను కదా, నాకు ఆ షేడ్ తెలుస్తుంది అంతే. అదే తెలుస్తుంది. మెల్లిగా ఇలా చేస్తే మీకు ఇది ప్రాక్టీస్ అవుతుంది. నేను కూడా పడుకునేటప్పుడు ఏదో విసుగ్గా, చిరాగ్గా, రకరకాల భావావేశాలతో పడుకుంటూ ఉంటాను. ప్రతిరోజు కాదు, అప్పుడు ఈ ప్రాక్టీస్ కనుక చేస్తే, ఇది నేను ఎక్కడైనా చదివి చూసింది కాదు, నేను యథాలాపంగా చేస్తుంటే నాకేంటి రెప్ప ఇలా కళ్ళు చూస్తుంటే ఏమిటో కనపడుతున్నాయి అనిపించింది మొదట. 4 సార్లు 5 సార్లు తర్వాత నేను ఏమీ చూడకుండా ఉండగలనని నాకు అర్థమైంది. మనసు కూడా ఆలోచించట్లేదు రమ్మగారు, ఆలోచించదు, కామ్ డౌన్ అయిపోతుంది, కాన్సన్ట్రేషన్ అక్కడే ఉంటుంది. ప్రయత్నం చేసి చూడండి. యోగ సాధనలో ఇదొక రకపు ప్రక్రియగా తెలుసుకోండి. రైట్, ట్రై చేయండి. ఇప్పుడు ఇది కూర్చుని టీవీ దగ్గర అక్కడ చేయలేకపోతారు, మంచం మీద పడుకున్నప్పుడు చేయండి. రేపు ఏం చెయ్యాలి అనేవి ఆలోచించుకోండి ముందు. ఇది చివరిది. దీనికంటే ముందు రేపటి స్కెడ్యూల్, ఫ్యూచర్ ప్లాన్, రేపటి ప్లాన్ ఏంటి. ఆడవాళ్ళే మనం ఏం చేస్తాం, మనకి ప్రాక్టీస్ ఉంటుంది. రేపు ఏం కూర చేయాలి, కూర తీసి బయట పెట్టుకోవటము, ఇడ్లీ పప్పు పోసుకోవటము, దోశకి ఇంకేదో బియ్యం పోసుకోవటము, లేకపోతే ఏదో వెరైటీ టిఫిన్ అయితే దానికి కావాల్సిన పప్పులు ఉప్పులు అన్నీ చేసుకోవటం చేస్తామా. అట్లాగే
మగవాళ్ళు పిల్లలు కూడా రేపు స్కూల్ గురించి పిల్లలకి అట్లా రేపు ఏం చేసుకోవాలో ప్లాన్ చేసుకో అని చెప్పండి. మగవాళ్ళు ఇట్లా స్కెడ్యూల్ ప్లాన్ చేసుకోండి. చేస్తే మీ రాత్రి చాలా బాగా గడుస్తుంది. సూపర్. ఇది అలవర్చుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు మనం చాలా మార్చుకున్నాం ఈ 2 ఏళ్లలో కదా, చాలా చాలా మారాం, చాలా పద్ధతులు మార్చేసుకున్నాం. అలాగే ఈ వస్తున్న మన మీదకి దూకేటువంటి స్ట్రెస్ని, ప్రెషర్ని, విరుద్ధమైన నానా రకాల భావజాలాల్ని, ప్రపంచం వైపు నుంచి వచ్చేటువంటి రకరకాల ఆకర్షణలు, రకరకాల వ్యవహారాలు, వ్యామోహాలు, ఇబ్బందులు, కష్టాలు, వీటన్నిటిని అధిగమించి మనదైన ముద్రతో మన కాలి ముద్రల్ని మనం చూసుకుంటూ ముందుకెళ్ళాలంటే మనకొక ప్రత్యేక పంధా ఉండాలి. ప్రతి వాళ్ళకి మనం ఎథిక్స్ పెట్టుకుంటాం, ఎవరి పద్ధతి వాళ్ళది. మన కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, మన పద్ధతి ప్రకారం వెళ్తాం. పద్ధతులు మీరి ప్రవర్తించకూడదు అనుకుంటాం. అందరూ చేయరు, ఎలా పడితే అలా ఉండేవాళ్ళు ఉంటారు. అవునవును. కానీ వాళ్ళకు కూడా కొన్ని పద్ధతులు ఖచ్చితంగా ఉంటాయి. మనిషి అన్నవాడు తనకొక పద్ధతి ఉంటుంది, వాడికి ఒక అలవాటు ఉంటుంది, ఒక విధానం ఉంటుంది ప్రతి వాళ్ళకి. అది మంచో చెడో, మిగిలిన వాళ్ళకి నచ్చిందో సమాజం ఆమోదిస్తుందో లేదో అది వేరే సంగతి. కానీ మనదైన ఒక ఇది ఉంటుంది కదా, ఆ మనదైన ముద్ర సరైన ముద్ర అయ్యేలాగా చేయాలంటే, ఆ ముద్రని ఇంకొకడు ఇమిటేట్ చేయాలంటే దీన్ని కొన్ని పద్ధతులను ఏర్పరచుకోవాలి. అందులో ఇలాంటివి కొన్ని ఉంచుకోవాలి. దీనివల్ల మన కుటుంబం బాగుంటుంది. కొన్ని కుటుంబాల సమాహారమే సమాజం కదా, అంతే కదా. అంతేనండి. సో సమాజం అంతా కూడా క్రమంగా బాగుపడుతుంది. మీరు కనుక ఇలాంటి పద్ధతులు ఉన్నవాళ్ళు, ఒక ఆఫీసర్ అయితే మీ మిగిలిన సబార్డినేట్స్ దాన్ని నేర్చుకుంటారు. ఏంటి ఈయన ఇట్లా పొద్దున్నే ఫ్రెష్గా కనపడతాడు, మనం ఎందుకు ఫ్రెష్గా కనపడలేదు అని ఆలోచిస్తారు. ఏదో ఒక రోజు అడుగుతారు, చెప్తావు నువ్వు. సగం మంది కనీసం బాగుందనుకుంటారు, మిగిలిన ఎవరో చెప్తున్నాడు అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్తే నీకు అనిపిస్తుంది కదా, అలాగే అంతే. ఇన్వాల్వ్ అయిపోవటమే. కొంతమంది ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అవ్వటమే కాదు రమ్మగారు, ఆచరించాలి, చెయ్యాలి. ఇప్పుడు కదా నిజమైన సక్సెస్ మనం చూడగలుగుతాం. చెయ్యాలి. నాకు చెప్పాలనిపిస్తుంది. అయ్యగారి వసంతలక్ష్మి గారిని కథలు చదువుతారు, యూట్యూబ్ ఛానల్ ఉంది ఆవిడది. ఆవిడ ఏంటంటే మంచి వాయిస్ ఆర్టిస్ట్ అనమాట, చాలా చక్కటి కంఠం, పెద్దవారు నాకంటే. ఆవిడ చెప్పారు, ప్రతిసారి రోజు ఇప్పుడు కొంచెం ఒంట్లో బాగోలేదు, ఇదివరకు మేము మొదట మాట్లాడినప్పుడు నాకు చెప్పారనమాట, రోజు పొద్దునే లేవగానే రమగారు ఇలాగే కదా చెప్పారు అని ఒకసారి వానవాలప తిరుగుతున్నాను నేను అని. నిజం, సూపర్. ఆవిడ చెప్పింది ఇప్పుడు ఇది విని నేను చెప్పింది చెప్పావా అనాలన్నమాట. గుర్తు చేసుకుని నేను చెప్పిన మాట, ఇప్పుడు నేను చెప్పింది నచ్చింది నీకు, అవును, ఇందులో నా గొప్ప కాదు, నేను చెప్పిన మాట నీకు నచ్చటంలో ఉంది, అది దాన్ని నువ్వు అర్థం చేసుకోవటంలో ఉంది. నువ్వు చెప్పటం ఎందుకు మాకు అంటే ఇక నేను చెప్పేది ఏం లేదు, ఇంకా చెప్పేది లేదు, వినేది లేదు. ఎవరైనా చెప్పిన మాటలోంచి మంచిదనాన్ని తెలుసుకోవటం ఎట్లా, అది నేర్చుకో. అది నేర్చుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది. నిద్రపోయే ముందు ఈ పద్ధతిని అలవర్చుకోండి. పడుకోగానే ఈ మొత్తం ప్రెషర్ అంతా పక్కకు తీసేయండి, కంటిరెప్పల్ని చూడడం మొదలుపెట్టండి. నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది. క్రమంగా మీకు ఆ వాక్యూమ్ ఏమీ లేని ఒక ఖాళీ తలలో బ్రహ్మాండమైన నిద్ర పడుతుంది. పొద్దుటికి ఫ్రెష్గా యాక్టివ్గా లేవగలుగుతారు. రాత్రి ప్రెషర్ మిమ్మల్ని బాధించదు. ఇది అలవాటు చేసుకుంటే డ్రైవింగ్లో కూడా మీరు ఆ ప్రాక్టీస్ చేయగలుగుతారు. అప్పుడు కళ్ళు మూసుకోక్కర్లా, మీకు అలవాటు అవుతుంది. ఈ ఆఫీస్ ప్రెషర్ అంతా డ్రైవింగ్లోకి రానివ్వరు మీరు, జీవితం ఈజీగా ఉంటుంది కదా. మరి ట్రై చేసి చూడండి. అద్భుతమైన టిప్స్ చెప్పారు రమ్మగారు, చాలా బాగున్నాయి. కానీ సోషల్ మీడియా పుణ్యమా అంట ప్రతి ఒక్కరి చేతుల్లోకి మనం వెళ్ళిపోతున్నాము, మనం చెప్పగలుగుతున్నాము. సో ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవటానికి, మీరు చెప్పటానికి, మేమంతా తెలుసుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది అనుకోవాలి రమ్మగారు. అవును. నమస్తే అండి. నమస్తే జయ.